గ్రామంలో సీసీ డ్రైన్ పనులను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాకర్ల నారాయణనాయుడు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో నీలాలమ్మ దేవాలయం నుండి పంచాయతీ పంప్ హౌస్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు మండల ప్రజా పరిషత్ నిధుల నుండి 18 లక్షల రూపాయలు మంజూరు కాబడినవి. సీసీ డ్రైన్ నిర్మాణ పనులను మంగళవారం కొవ్వూరు ఎంపీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ తానేటి కుమారి, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యులు వాడవెల్లి సూర్యనారాయణ, ఆశపు సరోజిని మరియు గ్రామ టీడీపీ నాయకులు కలగర రంగారావు, కలగర రాధాకృష్ణ ప్రసాద్, మండల అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ మరియు గ్రామ అధికారులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి అందరూ భాగస్వాములు కావాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయంలో పాలు పంచుకున్న కార్మికులకు ప్రభుత్వం 2 జతల బట్టలను బహుమతిగా పంపించిన బట్టలను కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద శాసనసభ్యులు చేతుల మీదుగా కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొవ్వూరు పట్టణాన్ని సుందరంగా ఉంచడానికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ భావన రత్నకుమారి, ఫ్లోర్ లీడర్ సూరపనేని చిన్ని, కమిషనర్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జూన్ నెలలో జరిగినటువంటి వరదల కారణంగా ఇక్కడి నుంచి మన కొవ్వూరు మున్సిపాలిటీ నుంచి కాకుండా అనేక మంది మున్సిపాలిటీ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వీళ్ళు ఫ్లడ్ డ్యూటీకి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా అందరికీ అంటే పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా గుర్తించి వారికి 2 జతల బట్టలు పంపించడం జరిగిందని ప్రతి మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా 2 జతల బట్టలు పంపించడం జరిగింది. దానిని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే పారిశుధ్య కార్మికులు లేకపోతే కనుక పట్టణం ఏ పట్టణమైనా సరే పారిశుధ్య రహితంగా ఉండదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టం వల్లే ఇంత పరిశుభ్రంగా ఉంటుంది, అలానే ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఆరోగ్యం ఉండాలన్నా కూడా వీళ్ళు చేసే పని మీదే ఆధారపడి ఉంటుంది ప్రజల జీవితం అంతా కూడా. ఎందుకంటే పారిశుధ్య కార్మికులు అనగానే చిన్న చూపేం కాదండి, వాళ్ళు చేయకపోతే అసలు ఎవరికి ఏది అందదు, జరగదు కూడాను. మున్సిపాలిటీ తరపు నుంచి మా వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను వాళ్ళని. ఆ ఫ్లడ్ డ్యూటీస్ చాలా కష్టతరమైన డ్యూటీస్ అయినప్పటికీ కూడా రాత్రి పగళ్ళు భార్య బిడ్డలను విడిచిపెట్టి అక్కడ ఉండి చేశారు. దానికి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మొన్న జరిగినటువంటి ఏబిఎన్ కాలేజీలో జరిగినటువంటి జాబ్ మేళాలో మా వాళ్ళు వెళ్ళి అక్కడ చాలా చాలా శుభ్రంగా పారిశుధ్యం అంతా కూడా చాలా శుభ్రంగా చూసుకున్నారు. దానికోసం మన గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళకి మెమెంటోలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ఇలా అభినందిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి మరొకసారి మా మున్సిపాలిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి. అలానే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి చిన్ని గారు అందరం కూడా కలిసి మున్సిపాలిటీని మంచి పరిపాలన అందించే విధంగా మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలానే మేము మున్సిపాలిటీ తరపు నుంచి మేము కూడా ప్రజలకు అందరూ కూడా మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా మాతో సహకరించి మాతో మా కార్మికులు సహకరిస్తున్నారు, అలా మాతో కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్లో ఈ మధ్యకాలంలో వరదలు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అన్న సంగతి మనందరికి కూడా తెలుసు. దాని కొరకు ముఖ్యమంత్రి గారు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోని బస్సులోనే ఉంటూ అధికారులతోటి, ప్రజాప్రతినిధులతోటి అందరితోటి కూడా నిత్యం పర్యవేక్షణ జరిపి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ఎమ్మెల్యేలు వేశారు. నేను కూడా అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. కృష్ణలంకలో పనిచేయడం జరిగింది. ప్రజాప్రతినిధులతో పాటు ఇతర మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులు కానీ, ఇంకెక్కడ పనిచేస్తున్నటువంటి కమిషనర్లు కానీ, మేనేజర్లు కానీ అందరినీ కూడా డ్యూటీలు వేసి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ముంపుకు గురైనటువంటి ప్రజలందరినీ కూడా సురక్ష ప్రాంతాలకు తీసుకురావటం కానీ, ఆ వరద బాధితులతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు నిత్య అవసరాలు కానీ, భోజన వసతులు కానీ నిత్యం ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు కూడా నిత్యం అన్నీ కూడా వాళ్ళకి అందజేయటం, మన ప్రాంతాల నుంచి మన కొవ్వూరు నియోజకవర్గాన్ని నుంచి కూడా అక్కడ వరద బాధితులు ముంపైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇక్కడి నుంచి కూడా భోజనం కానీ ఇతర సౌకర్యాలు కూడా పాలు కానీ బిస్కెట్లు కానీ కూడా మన ప్రాంతాల నుంచి కూడా తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి అందజేయడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 30 మంది ఇక్కడి నుంచి వచ్చి అక్కడ పాపం పనిచేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూస్తున్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వీళ్ళు కూడా పడ్డారు. అక్కడ
సరైనటువంటి, ఎందుకంటే వరద బాధితుల కోసం మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి వీళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం అన్న కొన్ని ఇబ్బంది కాబట్టి ఎక్కడో వీళ్ళకి ఇచ్చినటువంటి స్కూల్లో గట్రా వీళ్ళకి భోజన వసతులు కానీ ఉండేటువంటి ప్లేసులు కానీ ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేను కూడా వీళ్ళతో కలవడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ఇబ్బందులు కూడా చెప్పారు. ఉన్నప్పటికీ కూడా కొంచెం మనం ఒక వరద బాధితుల యొక్క సహాయార్థం ఇక్కడికి వచ్చాం కాబట్టి కొన్ని మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అట్లా తట్టుకొని కొంచెం ముందుకెళ్తూ మనం సహకారం అందించాలని చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు కూడా చాలా ఓర్పుతోటి వీళ్ళు మొత్తం క్లియర్ అయ్యే వరకు కూడా విజయవాడలో వీళ్ళు పనిచేసి చక్కగా వీళ్ళ యొక్క వంతు సహకారం ఆ ప్రాంతానికి పూర్తిగా అందించే చాలా రోజులు భార్య పిల్లలందరినీ కూడా ఇడిచిపెట్టి దూరంగా ఉండి, కొంతమంది అయితే చిన్న చిన్న అనారోగ్యాలకు గురైనప్పుడు కూడా అక్కడే ఉండి పనిచేసి వచ్చేటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అని చెప్పి అంటారు. ఆ ఇల్లు ఎలా ఉందనే దాన్ని బట్టి ఇల్లాలు ఏం చేస్తుందని బట్టి అర్థం అవుతుందంటారు. అలాగే అదేవిధంగా ఇవాళ మన పట్టణానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పని విధానం ఎలాగుంది, చైర్పర్సన్ గారు ఎలా చేస్తూ ఉన్నారో, అధికారులు ఎలా చేస్తూ ఉన్నారో, ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు దాని మీద మనం చేసే పనిని బట్టి వచ్చేటువంటి భక్తులు కానీ ఇతర ప్రాంతాల్లో వచ్చే ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి మన ఇంటిని మనం ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకుని ఏ విధంగా అయితే చేసుకుంటామో అదేవిధంగా మన మున్సిపాలిటీని కూడా మన ఇల్లుగా భావించి మనందరం కూడా ఆ విధంగా శుభ్రపరచుకొని బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆదర్శవంతంగా ఉండేటట్టుగా జిల్లాలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా మనం తీర్చిదిద్దాలని చెప్పని కూడా మనం అనుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మున్సిపల్ శాఖ మంత్రి గారితో నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి దయచేసి మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ వెనక మేమున్నాం. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బందులు ఉంటే చైర్పర్సన్ గారు కానీ మాకు కానీ చిన్ని గారు కానీ మీ కమిషనర్ గారు కానీ తెలియజేయండి. మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం ఖచ్చితంగాను. మీరు కూడా మాలాగా కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటాం తప్ప బయట వేరే విధంగా మీరు చూసే పరిస్థితి ఉండదు. మనందరం కలిసి మన పట్టణాన్ని మన మున్సిపాలిటీని సుందరవనంగా చేసుకుని ఆదర్శవంతంగా చేసుకుని జిల్లాలోనే ఉత్తమమైనటువంటి మున్సిపాలిటీగా తీసుకొచ్చే బాధ్యత మనందరం కలిసి కష్టపడాలి. కాబట్టి మీ వంతు మీరు సహకరించి మన మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరంతా కూడా కష్టపడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, చిన్ని గారికి, మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. విభిన్న ప్రతిభావంతులకు మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం చేయరాదని తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రియదర్శిని ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు, తలదిండ్లు, చాపలను ఈ సందర్భంగా జిల్లా జడ్జి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చాలని లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేసి ఉన్నారన్నారు. ఇందులో భాగంగానే జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలలను, సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు, ఇతర ఎక్విప్మెంట్ సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందజేయడం జరిగిందన్నారు. సమాజంలో భాగమైన విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి భవిష్యత్తులో ఈ విద్యార్థులకు మంచి జీవితం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, కరెస్పాండెంట్ ప్రియదర్శిని, చెవిటి మూగా ఆశ్రమం కె స్వప్నవర్మ మరియు ప్రిన్సిపాల్ ఏ ఆశాలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం గౌరవ హైకోర్టు వారు మాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే డెఫ్ అండ్ డమ్ కానివ్వండి, బ్లైండ్ కానివ్వండి, ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ స్కూల్స్ ఆర్గనైజ్ చేసే ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, అలాగే వాళ్ళకి ఏమైనా సర్జరీస్ అవసరాలు ఉన్నాయా, నెక్స్ట్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ లాంటివి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కానీ ఇవ్వాల్సిన ఉన్నాయా, వాళ్ళకి కూడా రాజ్యాంగం ప్రకారం బెటర్గా మనము సొసైటీలో ప్లేస్ ఉంచి వాళ్ళ నీడ్స్ కూడా తీర్చాలనే ఉద్దేశంతో హానరబుల్ హైకోర్టు ద్వారా హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం నుండి కూడా మేము కొన్ని స్కూల్స్ని ఆల్ ఓవర్ అంటే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ మాకు ఇంకా బైఫర్కేట్ కాలేదు కాబట్టి కాకినాడ, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి జిల్లా 4 జిల్లాల్లో కూడా మొత్తం ఉన్న ఇలాంటి స్కూల్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి డిఫరెంట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, సెక్రటరీ, డిఎల్ఎస్ఏ మేమందరం కూడా విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ప్లస్ సర్జరీస్ లాంటివన్నీ ఐడెంటిఫై చేసి హానరబుల్ హైకోర్టు వారికి రిపోర్ట్ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే స్పెక్టకల్స్ కావాల్సిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు స్పెక్టకల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు.
ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సర్జరీస్ కావాల్సిన వాళ్ళకి కూడా మేము కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ ఒకటి రాసున్నాము. చిన్న చిన్న సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేస్తామని చెప్పారు. ప్లస్ అడిషనల్ నీడ్స్ లాంటివి ఈ మ్యాట్రసెస్, పిల్లోస్, బెడ్షీట్స్ లాంటివి కూడా వాళ్ళకి ఇక్కడ 100 కెపాసిటీ ఫ్రీజర్స్ని ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ స్కూల్ ఉంది కాబట్టి ఆ కరెస్పాండెంట్ గారి ద్వారా మేము ఐడెంటిఫై చేసి దానిలో వాళ్ళకి ఈ నీడ్స్ ఉన్నాయి, బెడ్షీట్స్, మ్యాట్రసెస్, పిల్లోస్ ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ స్లీప్ కానీ బాగుంటుందని అన్నారు. దానిలో భాగంగా రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద మేము కూడా తీసుకుని మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ ది స్కూల్, మాకు జియాన్ స్కూల్లో కూడా ఈవినింగ్ వాళ్ళు ఇదే రకమైన మ్యాట్రసెస్, పిల్లోస్, బెడ్షీట్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని అన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మేము కూడా ఈ సొసైటీలో డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి మా ద్వారా సహాయం చేసేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందుకు హానబుల్ హైకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటివి ఎన్నో ఉంటే దాతలు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చి వాళ్ళు కూడా మన సొసైటీలో భాగమే అని చెప్పి వాళ్ళకి ప్రొవైడ్ చేయవలసిన నీడ్స్ కనుక వాళ్ళు మీరు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొవ్వూరు రైల్వే స్టేషన్లో కోవిడ్కి ముందు ఉన్న హాల్ట్లను పునరుద్ధరణ చేయాలని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా రైల్వే మంత్రితో చర్చించి విడతల వారీగా పలు రైళ్లు కొవ్వూరులో నిలుపుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వివరించారు. ప్రజా సమస్యలను భారతీయ జనతా పార్టీ పట్టించుకోవటం లేదు అనేది అవాస్తవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బోడపాటి వెంకటముత్యాలరావు, పిక్కి నాగేంద్ర, ముప్పరాజు శ్రీనివాసరావు, మట్టా వీరాంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కొవ్వూరు పట్టణంతో పాటు కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అటు పోలవరం, గోపాలపురం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం కొవ్వూరు రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఆగకపోవడం. కోవిడ్కి ముందు ఏవైతే ట్రైన్లు మనకి రన్నింగ్ ఉండేవో ఇప్పుడు అవి హాల్టింగ్ లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. అందుకు సంబంధించి మేము పాదయాత్ర చేయడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించమని. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా కొవ్వూరు రైల్వే స్టేషన్లో ట్రైన్లను హాల్టింగ్స్ పునరుద్ధరిస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం పురంధరేశ్వరి గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఎందుకనంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని మరొకసారి పురంధరేశ్వరి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మేడం గారు వివరించడం జరిగింది. పూర్వం మన రైల్వే మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారితో మేడం గారు కలవడం, వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయన మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైనటువంటి మేము కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్ల పునరుద్ధరణ, హాల్టింగ్స్ పునరుద్ధరణ గురించి చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా వేరే పార్టీ ఎవరు కూడా చేయలేదు. ప్రజల యొక్క ఇబ్బందులు మాకు తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మేము ఇక్కడ పడుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను సంబంధిత ప్రజాప్రతినిధులు తెలియజేయడం జరిగింది. ఆ క్రమంలోనే రాబోయే మరికొన్ని రోజుల్లోనే కొవ్వూరు రైల్వే స్టేషన్లో అటు సర్కారు, తిరుమల, అలాగే తిరుపతికి వెళ్ళేటువంటి తిరుపతి ఎక్స్ప్రెస్ కానీ, సర్కార్ కానీ, సింహాద్రి కానీ ఈ 4 ట్రైన్లను ఇమీడియట్గా ఆపాలి అని చెప్పి మనం ప్రతిపాదన చేయడం జరిగింది. మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి హాల్స్ ఎప్పటి నుంచి పునరుద్ధరణ జరుగుతాయంటారు? రేపు ఈ నెల 29వ తారీఖున పురంధరేశ్వరి గారు కేంద్ర రైల్వే మంత్రి గారిని అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన తర్వాత మాకు తప్పకుండా డేట్ కూడా ఆవిడ తెలియజేస్తారు. జనతా పార్టీ 9th వార్డు కౌన్సిలర్ కొవ్వూరు టౌన్. ఈరోజు ఉదయం మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వర్ గారి ఆహ్వానం మేరకు మేము వెళ్ళడం జరిగింది. కోడూరు లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు కూడా ఇక్కడ ఉన్న వారితో పాటు వారు కూడా ఉన్నారు. ఆవిడ మేము వెళ్ళిన వెంటనే కొవ్వూరు రైళ్ల గురించి మీరు ఇబ్బంది పడుతున్నారు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి ఆవిడ ఏమేమి ప్రయత్నాలు చేశారో అన్నీ కూడా ఆవిడ కూలంకషంగా వివరించడం జరిగింది. నిజంగా చాలా ఫ్రూట్ఫుల్గా ఆవిడ యొక్క ఈ ఎక్స్ప్లెనేషను, ఆవిడ రైల్వే మంత్రి గారితో ఏం మాట్లాడారో అన్నీ కూడా చేస్తూ మేము ఒక 4 ట్రైన్లు ఇమీడియట్గా ఆగవలసిన అవసరం ఉంది అని చెప్పి మేము కోరడం,
ఆవిడ మా ఎదురుకుండానే అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం, ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఖరారు చేయడం, ఈ విషయం ప్రత్యేక ఎజెండా కింద వారు ఖచ్చితంగా 28-30 లోపల వారు మాట్లాడతారు. 29 మటుకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. ఒకరోజు అటు ఇటు కూడా, ఎందుకంటే ప్రధానమంత్రి గారు గమ్మున రైల్వే ఏమైనా జరిగితే మారచ్చు కాబట్టి 28-30 మధ్యలో చెప్పాం. చాలామంది కొవ్వూరు ప్రజలు రైల్వే పరిరక్షణ లేకపోతే రైల్వే గురించి మనం పట్టించుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ అని అంటాం కూడా జరుగుతుంది. అయితే అది తప్పు. ఖచ్చితంగా ఫస్ట్ రోజు నుంచి అంతకుముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ పాలన ఉందో అప్పుడు మనం ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి అప్పుడు మనం ధర్నాలు చేస్తాం. ఈరోజు పార్లమెంట్ సభ్యురాలని డైరెక్ట్గా వెళ్ళి కలిసి అమ్మా ఇదమ్మా అంటే ఆవిడ అన్న మాట ఒకే మాట, ఏమండి నేను ఎంపీని, కొవ్వూరు నాది కాదా, కొవ్వూరు సమస్యలు నాది కావా, గోపాలపురం పోలవరం సమస్యలు నావు కావా అని చెప్పి ఆవిడే అడిగి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఈ విధంగా జరుగుతుంది, ఖచ్చితంగా ఆగుతాయని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి శుభవార్త వస్తుంది ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా రైళ్ళు ఆగట్లేదు, మమ్మల్ని అడగండి, అడగాల్సిందే, అందులో మటుకు ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు అడగకుండానే మేము కూడా మా ప్రయత్నం 100% మేము చేస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఒక మెసేజ్ ఒకటి జరిగింది. ఒకళ్ళు వ్యక్తి ఒక మెసేజ్ పెట్టారు. అదేంటంటే టీడీపీ జనసేన ప్రాంతీయ పార్టీలు అవడం వల్ల మాకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడే శక్తి లేదని చెప్పడం జరుగుతుంది. ఏ కారణం చేత మీరు అడగలేకపోతున్నారని అడగక మా కూటమిలో బీజేపీ జాతీయ పార్టీ ఉన్నది కనుక మేము దాన్ని అనుసరించి వెళ్ళాలి తప్పించి మాకు సొంతంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేము అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్లో పెట్టారు. ఇది అవాస్తవం. కూటమిలో బీజేపీ ఎంతో, జనసేన ఎంతో, టీడీపీ ఎంత, మూడిట్లకి సమాన ప్రాతినిధ్యమే, సమాన ప్రాధాన్యతే. ఇది ఈ యొక్క సందేశాలు ఏదైతే వాట్సాప్లో వాటిలో వస్తున్నాయో అవి కూటమి యొక్క ఐక్యతను దెబ్బతీయడం కోసం, కూటమిలో పొరపత్యాలు తేవడం కోసం ఈ యొక్క రైళ్ళు ఆగడం అనేది లైమ్ లైట్లో ఎప్పుడూ ఉండాలి అనే ప్రయత్నం చేయడం కింద మేము భావిస్తున్నాం. అంతే తప్ప మీరు అటువంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఫస్ట్ నేను ఈరోజు కూడా చెప్తున్నాను, నేను కూటమి ఏ రోజైతే కౌంటింగ్ అయిందో, కౌంటింగ్ అయిన తర్వాత ఎంపీ గారిని కలిసినప్పుడు మన ఎమ్మెల్యే గారు అడిగిన ఫస్ట్ ప్రశ్న కూడా కొవ్వూరులో రైళ్ళు ఆగాలండి అని చెప్పి ఆయన అడిగారు. అటువంటి వ్యక్తి ఆయన కూడా ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మెసేజ్ల్లో ఎప్పుడూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యే గారిని వెళ్ళిన కలిసే ఈ వ్యక్తులే మేము అడగలేకపోతున్నాం, మాకు చేతనవ్వట్లేదు అన్న మాటలు పెట్టడం అనేది ఒక పార్టీని కించపరిచినట్టు అవుతుంది. కాబట్టి మీరు అటువంటి ఇవేమి ప్రజల్లో అపోహలు సృష్టించద్దు. ఖచ్చితంగా కొవ్వూరులో రైళ్లు రానున్న రోజుల్లో ఆగుతాయి. అలాగే బస్సుల గురించి కూడా సోదరులు అడిగినట్టు బస్సుల గురించి కూడా ఇవాళ కలెక్టర్ గారితో మాట్లాడతానన్నారు. దాని మీద ఇంకా క్లారిటీ మనకి రాలేదు. ఎందుకంటే కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడో మనకి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దాని గురించి అయితే మాకు ఇంకా ఇంపార్టెంట్గా స్టేజ్ బై స్టేజ్ ట్రైన్లో మొత్తం 4 ట్రైన్లు ఇమీడియట్గా ఆగాలని చెప్పాం. తిరుమల, సర్కార్, తిరుపతి ప్యాసింజర్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయింది, సింహాద్రి, ఈ 4 ఇమీడియట్గా ఆగాలని చెప్పాం. ఆవిడ కూడా రాసుకున్నారు. అశ్విని వైష్ణవ్తో దాని యొక్క కేటగిరైజ్ కింద ఫస్ట్ ప్రాధాన్యత కింద ఈ 4 కూడా ఖచ్చితంగా ఆగుతాయని ఆవిడ భరోసా కూడా ఇచ్చారు మనకి. అదొకటి భీమవరం రాజమండ్రి ప్యాసింజర్ ఒకటి, అది నిర్దోలు ఆగిపోతుందట, అది రాజమండ్రి వరకు ఎక్స్టెన్షన్ చేయమని. హోలీ ఏంజల్స్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో హోలీ ఏంజల్స్ స్కూల్లో క్రిస్మస్ను పురస్కరించుకుని మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ క్రిస్మస్ విశిష్టతను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
యావత్ ప్రపంచం శాంతి సమాధానం యొక్క పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో మన హోలీ ఏంజల్స్ స్కూల్ నందు కూడా ఆ పండుగని పురస్కరించుకొని విద్యార్థులు మధ్య జరిగినటువంటి ఈ క్రిస్మస్ ప్రీ డెకరేషన్ కాంపిటీషన్ భాగంగా ఈరోజు మన స్కూల్ నందు 4 గ్రూపుగా ప్రతి ఏటా డివైడ్ అయినట్టు ఈసారి కూడా 4 గ్రూపు మధ్య ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో అపాచే 66 ఓట్లతో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. కనుక అపాచే గ్రూప్ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్, టీచర్స్, అదేవిధంగా అపాచే గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియచేస్తున్నాను. ఇక్కడ నుండి పొందినటువంటి ఈ యొక్క స్ఫూర్తి, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రతి మార్గంలో ఫ్యూచర్లో చాలా ఉపయోగకరంగా ఉండాలని, ఇదే స్ఫూర్తిని ప్రతి విషయంలో కేవలం ఆటల పోటీలకు మాత్రమే పరిమితం కాకుండా, లేదా కేవలం చదువులకు మాత్రమే పరిమితం కాకుండా ఇది అన్నీ సమానంగా చూస్తూ వాళ్ళ జీవితంలో అగ్రగామి స్థాయిలో నిలుస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరోసారి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ థ్యాంక్ యూ సో మచ్. కరెంటు ఛార్జీల పెంపుపై పోరుబాట నిరసన కార్యక్రమం కొవ్వూరులో జరుగునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు పేర్కొన్నారు. చాగల్లు గ్రామం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయబడిన నాయకుల కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారుగా 7 నెలలు గడుస్తుంది. ఇప్పటికీ 3 సార్లు కరెంటు ఛార్జీలు యువతల ఛార్జీ పేరుతో, ఇస్కం ఛార్జీ పేరుతో పెంచడం జరిగింది. మరి ముఖ్యంగా అధికారం రాకముందు ప్రచారాల్లో మైకులు పట్టుకుని ఓదరు కొట్టుకుంటూ ప్రతి మీటింగ్లో కూడా చంద్రబాబు నేను పెంచను, కరెంట్ ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తాం అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ తగ్గించడానికి సుమారుగా 15,000 కోట్లు, అంటే సుమారుగా నవంబర్ నెలలో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,400 కోట్లు, అంటే సుమారుగా 15,000 కోట్లు ప్రజలపై ఈ భారం మోపడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, గతంలో అందరూ తెలుసు, కానీ మరి ఓట్లు ఎలాగేశారో కానీ ఎప్పుడు కూడా మాట నిలబెట్టుకోడు. మాట తిప్పని నిమిషం పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చేటట్టు నెరవేరుస్తారు ఆయన. కానీ ఒక పక్కన అధికారం చేపట్టాక 100 రోజులకే సంక్షేమ పథకాలు అమలుపరిచాడు. సంక్షేమ ధీరుడు అంటారు జగన్మోహన్ గారి పేరు చెప్తే. కానీ ఆ కుటుంబానికి ఆ పేరు ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు దాని విరుద్ధం. ఎందుకంటే మాట ఇస్తారు, నెరవేర్చడం. దాంట్లో భాగంగా వాళ్ళ ఛార్జీల పేరుతో, కరెంట్ ఛార్జీల పేరుతో మళ్ళీ మోసం చేశాడు. బాధుడు దాని వరకు రేపు డిసెంబర్ 27వ తారీఖు మన ఉదయం కొవ్వూరు హెడ్ క్వార్టర్లో ఏడీ ఆఫీస్కి మన పోరుబాటుగా మనందరం కలిసి అందరం వెళ్ళి ఏడీ ఆఫీసులో నిరసన తెలియపరిచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో మనం రావాలని, అదేవిధంగా గతంలో అయితే ఆయన అధికారం చేపట్టే ముందు మాత్రం ఛార్జీలు పెంచేశారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, ఓదరు కొట్టేది అప్పుడు. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ఆయన అధికారం లేనప్పుడు ఒకటి విధంగా మాట్లాడే అలవాటానికి ఆవేదనని పక్కన పెట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మాట ఇచ్చింది నెరవేర్చే పరిస్థితిలో ఉంది. ప్రతి సంక్షేమ పథకం చేస్తాడు, ఎదురు చూస్తారు ప్రజలందరూ ఇంకేం చేస్తారా, ఇంకేం వస్తాయని. కానీ వేయలేదు. దానికి ఇప్పటికే సుమారుగా పేద ప్రజల మీద భారం మోపడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఉండేది, దాన్ని కూడా తొంగలో దొక్కాడు. అంటే ఇంచుమించుగా చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఆయన ఎంతసేపు మాట ఇవ్వడం కానీ నెరవేర్చడు కదా, ఆ విధానంలో అవలంబిస్తూ ఇవాళ కరెంటు ఛార్జీల ప్రజలపై భారం మోపిన నిరసనగా రేపు భారీ స్థాయిలో 27వ తారీఖున మనందరం కొవ్వూరు హెడ్ క్వార్టర్లో ఉన్న ఏడీ ఆఫీస్కి వెళ్ళి విజయవాడ సెంటర్ నుంచి అందరూ బయలుదేరుతున్నాం. విజయవాడ సెంటర్ నుంచి అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదాన్ని కోరుతూ
అదే ఉదయం 10 గంటలకల్లా మనందరం అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రద చేయాలని మరి కోరి ప్రార్థిస్తాం. రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ విషయంలో కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం తగదని, ఈ విషయంలో తక్షణ కర్తవ్యంగా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రకటన విడుదల చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణులు స్పష్టం చేశారు. బొమ్మూరు కలెక్టరేట్ కార్యాలయ సమావేశంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులతో 2020-23 వేతన సవరణ విషయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 4 నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే విధంగా వేతన సవరణ చేయడం జరుగుతుందని పేపర్ మిల్లు యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. నేటి సమావేశం ఆ మేరకు నిర్ణయం ప్రకటించడం ద్వారా చివరి సమావేశం కావాలని ఆకాంక్షించారు. అయితే ఈ విషయంలో మిల్లు యాజమాన్యం మొండి వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ పేపర్ మిల్లు యాజమాన్యం పేపర్ మిల్లు కార్మికులతో నిర్వహించిన సమావేశం చక్కటి వేతన సవరణ పరిష్కారం లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యాజమాన్యాలు కార్మికుల అసోసియేషన్స్ తో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉన్న యాజమాన్యం మొండి వైఖరి కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేయటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి విభజించు పాలించు అనే పోకడలో పేపర్ మిల్లు యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఈ సమాజంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కమిషనర్ ఏ రాణి, సహాయ కార్మిక అధికారి ఎస్కే జాబీనా, డీఎస్పీ ఏకే సుబ్బరాజు, పేపర్ మిల్ అసోసియేషన్ డైరెక్టర్ అక్కినేని జయకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు మేనేజర్ బాగ్లే బిజాయి కుమార్ సంకు, హెచ్ఆర్ గణేష్, ఫైనాన్స్ హెడ్ రిషికాంత్ గుప్తా, సిఎస్ఆర్ మేనేజర్ డి తాతారావు, కార్మిక సంఘం ప్రతినిధులు సిఐటియుఎస్ వెంకటేశ్వరరావు, అరుణ్, ఏఐటియుసి ఏ సత్యనారాయణ, ఐఎన్టీయూసీ జేవై దాసు, సాఫ్ట్ వర్కర్ సంఘం కె రాజేష్, బి మురళీకృష్ణ, రామకృష్ణ తదితరులు పేర్కొన్నారు. ఇప్పుడు చెప్పేసి ఉద్యోగాలు వేయించుకోలేదు. పరంపర 1, పరంపర 2లో కూడా మా ప్రమేయం లేకుండానే జరిగింది. ఎంత అవినీతి జరిగిందో అంతా బయటకు వస్తుంది. మిమ్మల్ని కోరేది ఏంటంటే మా ప్రయత్న లోపం ఎక్కడా లేదు. మేము ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులు మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు కొంచెం టైం పట్టినా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. మేము వచ్చి 5 నెలలు అయింది. నష్టం అంతా ఆ ప్రభుత్వం చేసి మాకు అప్పచెప్పింది. మేము చేసిన నష్టం కాదు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కింద ఉన్న వాళ్ళు, కానీ వెంటనే సమాధానం తీసుకొచ్చేసే విధంగా ఇక్కడ లేదు పరిస్థితి. మీరు కూడా అర్థం చేసుకొని కాస్త టైం ఇవ్వండి. మీరు కూడా 1 నిమిషం బత్తుల గారి దగ్గరకో, చౌదరి గారి దగ్గరకో, నా దగ్గరకో వచ్చి మీరు ప్రాధాయపడక్కర్లా. కలెక్టివ్ గా ఒకే డెసిషన్ మీద అందరూ వెళ్తాం. కమిషనర్ గారికి, డైరెక్టర్ గారికి, జేసీఎల్ గారికి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా సహజ శాసనసభ్యులకి, పేపర్ మిల్ యాజమాన్యానికి, అదేవిధంగా కార్మిక సంఘాల అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ, కొన్ని నెలల క్రితం మనం చేసుకున్నటువంటి ఒక సమావేశంలో అందరూ కలిసి ఒక అంగీకారానికి వస్తాం, తద్వారా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం అనేటువంటి మాటను చెప్పుకుని మనం ఈ సమావేశం నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను గట్టిగానే నమ్ముతున్నాను, ఇప్పటికే మీ మేనేజ్మెంట్ వారు పైన ఉన్నటువంటి అథారిటీ మీకు ఇది ఫైనల్ సిట్టింగ్ గా దీన్ని తెలియచండి, ఇక్కడితోటి ఎన్నికబుల్ సొల్యూషన్ తీసుకురండి అని చెప్పినట్టుగా కూడా నాకు తెలిసింది. అదేవిధంగా కార్మిక నాయకులు కూడా వారు కూడా దీన్ని ఒక ఎన్నికబుల్ సొల్యూషన్ తీసుకురావడానికి వారు కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమ రాజమండ్రిలో మనకి ఉన్న కొద్ది పరిశ్రమల్లో ముఖ్యమైనది ఇది నిరంతరం ఏదో రకమైనటువంటి సంఘర్షణతోటో లేకపోతే ఘర్షణలతో నడిస్తే మన ప్రాంతానికి మంచిది కాదు, అదేవిధంగా అభివృద్ధికి మంచిది కాదు. కనుక దయచేసి
తన విజయానికి ఓటమికి ప్రధాన కారణం ప్రజలేనని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని 4 మండలాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 55,50,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా ఇటీవలే నీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఒకే విధంగా జరుగుతుందన్నారు. సంక్షేమానికి సంబంధించి కొన్ని పథకాలు అమలు కావాల్సి ఉందని, అవి కూడా త్వరలోనే లబ్ధిదారులకు అందుతాయన్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే తాను అధిష్టానం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మరిన్ని నిధులు తీసుకురాగలనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతి, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, నాయకులు గంటా మురళి, జగ్గవరపు ముత్తారెడ్డి, దాసరి శేషు, పారేపల్లి రామారావు, శీలం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఏం కావాలో చేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను సక్సెస్ అయినా మీరే, నేను ఓడిపోయినా కూడా మీరే. నేను అన్ని చేయలేను. నేను మండల పార్టీ ప్రెసిడెంట్స్ తో మాట్లాడతాను, వాళ్ళు గ్రామ కమిటీ వాళ్ళతో మాట్లాడతారు, మరి పెద్దలు గంటా మురళి గారు లాంటి వాళ్ళు, ముత్తారెడ్డి గారు లాంటి వాళ్ళు, అలాగే ఇంకా సీనియర్స్ ఉన్నారు, శేషు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు నన్ను బ్యాకప్ చేయడానికి. మనము పార్టీ కార్యకర్తలు మనం చేయాల్సింది ఏంటి? పార్టీని బలోపేతం చేసుకోవాలి. అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది. సంక్షేమంలో ఇంకా కొన్ని పథకాలు రావాల్సి ఉన్నాయి, అవి కూడా వస్తాయి. మనం గనక స్లో అయిపోయి పార్టీకి సంబంధించిన కార్యక్రమం చేయకపోతే మన పర్ఫార్మెన్స్ బాగోదు. పర్ఫార్మెన్స్ బాగోలేతే నేను కూడా వెళ్ళి ధైర్యంగా కాన్ఫిడెంట్ నేను మాట్లాడలేను. ఎందుకంటే డెలివరీ చేయాలి కాబట్టి. పైనుంచి కింది దాకా ఎప్పుడైతే ఆ యొక్క ఇంటిగ్రిటీ ఉంటుందో, లేక అది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తామో, అప్పుడే మనము లాంగ్ రన్ లో రాజకీయం చేయగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ హక్ కమిటీ సహకారంతో మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ అండ్ బ్లిట్ చెస్ ఛాంపియన్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో చిట్టూరు గణేశ్వరరావు టౌన్ హాల్లో ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 18 జిల్లాలకు చెందిన చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్స్ చెస్ అకాడమీ కార్యదర్శి సహాయ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 18 జిల్లాల నుండి 86 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. వీరిలో ర్యాపిడ్ విభాగంలో గెలుపొందిన మొదటి ఇద్దరికి, బ్లిట్ విభాగంలో గెలుపొందిన మొదటి ఇద్దరికి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రావూరి కృష్ణ, మేక ఈశ్వరయ్య, అలుకు ఆనందశేఖర్, సహాయ మంత్రి రాధాకృష్ణ, చిన్ని హరీష్, అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ఎం ఫణికుమార్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ కాంపిటీషన్స్ స్థానిక చిట్టూరి గణేశ్వర టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన టీడీపీ పట్టణ అధ్యక్షులు రాబాక కృష్ణ గారు, అలాగే జనసేన పార్టీ ఈశ్వరయ్య గారు, అలాగే అలుగు రామశేఖర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలకు అన్ని విధాలు సహకరించిన స్పాన్సర్స్ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈ పోటీలు ఈరోజు ఉదయం 11:30కి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. మొత్తం 8 రౌండ్స్ ఈ పోటీలు జరుగుతాయి. ఇవాళ 6 రౌండ్స్, రేపు 2 రౌండ్స్ జరుగుతాయి. లాస్ట్ రౌండ్ 1:30కి అయిపోయి ర్యాపిడ్ విభాగం జరుగుతుంది. 1కి బ్రిడ్జ్ విభాగం మళ్ళీ పోటీలు జరిగి బ్రిడ్జ్ విభాగం వల్ల 8 రౌండ్స్లో గెలుపొందిన క్రీడాకారులను ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ర్యాపిడ్ విభాగంలో ఫస్ట్, సెకండ్ వచ్చిన ప్లేసు, అలాగే బ్రిడ్జ్ విభాగంలో ఫస్ట్, సెకండ్ వచ్చిన ప్లేసు మన ఏపీ తరఫుని జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకి మన ఆంధ్ర తరఫున ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈ పోటీలకి ముగింపుకి మన స్థానిక ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ జిల్లా మొత్తం ఈ పోటీలకి జిల్లా మొత్తం 18 జిల్లాల నుండి 86 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వివిధ తిరుపతి నుంచి, విశాఖపట్నం, విజయనగరం నుంచి, అలాగే మొత్తం దాదాపుగా 18 జిల్లాల నుంచి 86 మంది క్రీడాకారులు పాల్గొనడం, అలాగే ఈ మంచి రేటెడ్ ప్లేయర్స్ కూడా ఈ పోటీల్లో జంగారెడ్డిగూడెంలో పాల్గొనడం జరిగింది. సో ఈ పోటీలు రేపటితో ముగుస్తాయి. ఈ పోటీలు నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించే పట్టణ ప్రముఖులందరికీ
ఈ మాస్టర్ చెస్ అకాడమీ తరపున, అలాగే ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరపున, అలాగే ఏలూరు డిస్ట్రిక్ట్ అకాడమీ తరపున ఆ పట్టణ ప్రముఖులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి